హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, నాకు ఒక యూజర్ ఏపీ పోస్టల్ ఎగ్జామ్ ఎంటీఎస్ ఎగ్జామ్ నాకు క్వశ్చన్ పేపర్ పంపించారు. సో నేను ఆ పేపర్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో నేను సాల్వ్ చేస్తున్నాను. కంప్లీట్ పేపర్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ పార్ట్ బి మ్యాథమెటిక్స్ మాత్రమే నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16.6 by 166 క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో ఇప్పుడు చూడండి మీరు, రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16.6 by 166. సో దీన్నే మనం ఇక్కడ తీసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు, రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16.6 by 166. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా ఏం తెలుస్తుంది మనకి, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది ఒకటి, ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది లేదు. సో ఇక్కడ ఒకటే డెసిమల్ పాయింట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, వన్స్ ఇది 10s పోతుంది. ఎందుకంటే ఒకటే డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 10 times చేస్తే మనకి ఇది వస్తుంది. 2 డెసిమల్ పాయింట్స్ ఉంటే 100 వేసుకొని ఉంటాం. ఓకే, సో ఒక డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 10 times. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో ఇక్కడ స్క్వేర్ రూట్ అటుపక్క వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆ సైడ్ వెళ్తే స్క్వేర్ అవుతుంది. సో 1/100 వాల్యూ ఏంటి, 0.01. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి. సో డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 2 points ఉంటాయి. సో 0.01 ఈజ్ ది ఆన్సర్. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్, 0.01 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 0.01 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ 50 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 30 degrees. ఒక టవర్ ఉందంటే ఆ దాని ఫుట్ నుంచి 50 meters దూరంలో ఉన్న దగ్గర నుంచి చూస్తే యాంగిల్ 30 degrees ఉందంట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు. టవర్ హైట్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం డయాగ్రామ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టవర్ అనుకోండి. ఓకే, సో టవర్ అయితే ఫుట్ నుంచి సో ఇక్కడ చూడండి ఏమన్నాడు, డిస్టెన్స్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ 50 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 30 degrees. సో దాని ఫుట్ నుంచి 50 meters దూరంలో ఉన్న దగ్గర నుంచి ఉన్నది ఒక పాయింట్ నుంచి యాంగిల్ ఎంత ఉందంట, 30 degrees ఉందంట. ఓకే, సో 30 degrees ఉంటే టవర్ హైట్ అడిగాడు. ఓకే, సో మనకి ఏం తెలుసు, యాంగిల్ తెలుసు, మనకి ఒక సైడ్ లెంత్ తెలుసు. మనకి ఈ సైడ్ లెంత్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో ఇదేంటి, యాంగిల్కి ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ అంటే ఏంటి ఫార్ములా, మనకి ఏమొస్తుంది, మనకి tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంతే కదా. సో x/50. మనకేం తెలుసు, సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. బట్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఎక్స్, ఎడ్జసెంట్ 50. సో tan theta ఈజ్ ఈక్వల్ టు x/50. సో tan theta ఎంత, 30 degrees. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు x/50. సో tan 30 degrees ఎంత, 1/√3. సో x/50. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ కావాలి మనకి, అంటే టవర్ హైట్ కావాలి. సో ఎక్స్ కావాలంటే 15 ఆ సైడ్ పంపిస్తాం. సో 15 ఆ సైడ్ పంపిస్తే 50/√3 అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే మనకి 50/√3 ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేట్ % ఆఫ్ డిస్కౌంట్ ఫర్ ఏ స్కూటర్ విచ్ కాస్ట్ 8,000 rupees if the purchaser paid 7,800. సో యాక్చువల్గా ప్రైస్ వచ్చి 8,000 అంట, కానీ పర్చేసర్ ఎంత పే చేశాడు, 7,800 అంట. అయితే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది, క్లియర్ కనిపిస్తుంది, 200 డిస్కౌంట్ వచ్చింది. 200 డిస్కౌంట్ వచ్చింది, ఎందుకంటే యాక్చువల్ ప్రైస్ 8,000 అంట. 8,000 అని వేసాడు ప్రైస్, దాని మీద 8,000 ప్రైస్ వేసినా కూడా 7,800కి అమ్మేశారు. సో అంటే డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి, 200 rupees వచ్చింది. ఎంతకి, టోటల్ 8,000 rupeesకి మనకి 200 rupees వచ్చింది. సో అంటే ఇక్కడ చూడండి, మనకి 8,000 rupeesకి మనకి ఎంత వచ్చింది డిస్కౌంట్, 200 rupees వచ్చింది. మనకి ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కనుక్కోమన్నాడు, % ఆఫ్ డిస్కౌంట్. సో పర్సంటేజ్ అడిగాడు కాబట్టి
ఓకే, పర్సంటేజ్ అడిగాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, 100కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 8,000కి 200 అయితే 100కి ఎంత. ఓకే, సో 100కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 100కి ఎంత ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం దీన్ని డివైడ్ చేస్తాం, మనం దీన్ని డివైడ్ చేయాలి. అంటే 8,000/100 ఈజ్ ఈక్వల్ టు 200/x. ఓకే, దీనివల్ల మనకి ఏమొస్తుంది, మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఏంటంటే 8,000కి 200 అయితే 100కి ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కుంటున్నాం. 100కి ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుపక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దాని బదులు దానికంటే ముందు మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ ఆ సైడ్ వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ఇటుపక్క వచ్చింది, 80ని ఇటుపక్క పంపిద్దాం. సో 200/80. ఓకే, సో 0 క్యాన్సిల్ అయితే ఇప్పుడు 20/8. 20/8 అంటే 2 10s 20, 2 4s. ఓకే, 2 5s, 2 2s. 5/2 అంటే 2.5. సో ఎంత పర్సంటేజ్, 2.5%. సో ఆప్షన్స్లో మనం చూస్తే మనకి ఇక్కడ 2.5% ఉంది. ఓకే, సో ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 degrees అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎంత అవుతుంది, ఎప్పుడు కూడా 90 degrees అవుతుంది. సో 68 degreesకి ఎంత కలిపితే 90 degrees వస్తుంది, మనకు క్లియర్గా తెలుసు. 68 + 22 చేస్తే మనకి 90 degrees వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి 22 degrees. ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి, 90 degrees అవ్వాలి. సో ఒక యాంగిల్ 68 degrees ఇచ్చాడు, ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 22 degrees అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సిస్టర్న్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 8 hours, but it takes 2 hours longer to fill the tank because of a leak in its bottom. నార్మల్గా 8 hours పడుతుందంట, కానీ 2 hours ఎక్కువ టైం పట్టిందంట. ఎందువల్ల, బాటంలోనే ఒక లీక్ ఉండడం వల్ల. ఇఫ్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్, ద లీక్ విల్ ఎంప్టీ ఇట్ ఇన్ హౌ మెనీ అవర్స్. సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఒక సిస్టర్న్ అనేది ఉన్నది, అది ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 8 hours పడుతుందంట. బట్ ఇట్ టేక్స్ 2 hours లాంగర్. ఎందువల్ల అంటే లీక్ ఉందంట, బాటంలో లీక్ ఉండడం వల్ల 2 hours ఎక్కువ పడుతుంది మనకి. ఎందుకు, దేనికి, సిస్టర్న్ మొత్తం ఫుల్ అవ్వడానికి. అయితే ఏమడిగాడు క్వశ్చన్, ఇఫ్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్, అయితే ఒకవేళ సిస్టర్న్ ఫుల్ అయ్యి ఉంటే లీక్ విల్ ఎంప్టీ ఇన్, ఆ లీక్ ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ మనం చూస్తే ఆ సిస్టర్న్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సిస్టర్న్, ఓకే ఇది సిస్టర్న్. ఓకే, సో సిస్టర్న్ ఏంటి, 8 hours ఫుల్ అవుతుంది. టోటల్ సిస్టర్న్ 8 hours ఫుల్ అయిపోతుంది నార్మల్గా అయితే. బట్ ఏంటి, 2 hours ఎక్కువ టైం పడుతుంది. దేనివల్ల, లీక్ ఉండడం వల్ల. ఓకే, సో టోటల్ టైం ఎంత పడుతుంది ఇక్కడ మనకి, 10 hours పడుతుంది. ఓకే, 10 hours పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే 8 hours పడుతుంది. నార్మల్గా 8 hours పడుతుంది అంటే ఇప్పుడు చూడండి, మనకి 8 hours సిస్టర్న్ మొత్తం ఫిల్ అవుతుంది. ట్యాంక్ ఇది సిస్టర్న్ మొత్తం ఫిల్ అయిపోతుంది 8 hours నార్మల్ టైంలో. అంటే హవర్కి ఎంత ఫిల్ అవుతుంది, మనకి హవర్కి 1/8 ఫిల్ అవుతుందని అర్థం. ఓకే, మీకు క్లియర్గా చూస్తే 8 hours మొత్తం ఫిల్ అవుతుందంటే హవర్కి 1/8 ఫిల్ అవుతుంది. 2 hours లేట్ అవుతుందంటే ఈ 2 hours ఎంత ఫిల్ అవుతుంది, మనకి 2 hours 1/4 ఫిల్ అవ్వాలి యాక్చువల్గా. సో ఈ 1/4 ఏమవుతుంది, మనకి ఈ హోల్లోంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ హోల్లోంచి మనకి ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ఈ 1/4 అనేది, ఈ 1/4 ఏంటి, ఈ హోల్లోంచి వెళ్ళిపోతుంది. అంటే టోటల్ 10 hours 1/4 వెళ్ళిపోతుంది. సో టోటల్ 10 hours 1/4 వెళ్ళిపోతుంది అంటే 10 hours ఎందుకు తీసుకున్నాం మనం, సో ఇది 8 hours, ఇది 2 hours, టోటల్ 10 hours. సో టోటల్ 10 hours పడుతుంది మొత్తం సిస్టర్న్ ఫిల్ అవ్వడానికి. ఎప్పుడు, ఇక్కడ హోల్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే, అంటే 2 hours ఎక్స్ట్రా పడుతుందంటే ఆ 2 hours నార్మల్గా సిస్టర్న్ ఎంత ఫిల్ అవుతుంది, 1/4 ఫిల్ అవ్వాలి యాక్చువల్గా అయితే. సో ఈ 10 hours ఏమవుతుంది, 1/4 ఎంప్టీ చేస్తుంది అనమాట ఈ హోల్, అందుకే అది ఎక్స్ట్రా అవుతుంది. సో 10 hours 1/4 ఎంప్టీ చేస్తే, ఓకే
1 అంటే పావు వంతు 10 అవర్స్ పడుతుంది ఎంటీ చేయడానికి. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ మనకి, ఇఫ్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్, సిస్టర్న్ ఫుల్ అయితే మొత్తం లీక్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అన్నాడు. పావు వంతు చేయడానికి 10 అవర్స్ పడుతుంది, ఫుల్ చేయడానికి 4 times. క్లియర్ కనిపిస్తుంది మనకి. ఆన్సర్ ఏంటి 40. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్లో 40 hours ఇక్కడ ఉంది. సో 40. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ 7/2% ఆఫ్ 80 అన్నాడు. సో 7/2% ఆఫ్ 80. సో మనకు తెలుసు x% ఆఫ్ 80, ఎనీథింగ్ పర్సెంట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ చూడండి 7/2 ఇంటూ 80/100. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనం ఇలాగే కనుక్కోవాలి. సో 0 0 క్యాన్సిల్, 2 4s 2 5s, ఓకే, 2 1s 2 2s, 7 2s are 14/5. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 14/5. ఓకే, సో 14/5 ఆన్సర్ వచ్చింది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఈజ్ ఈక్వల్ టు 57 అని ఇచ్చాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 57 ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32.49 ప్లస్ 0.3249 ప్లస్, సో ఇలా మనకి ఒక ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. మనకి ఇప్పుడు ఏం తెలుసు, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఇచ్చేసాడు సింపుల్గా. సో ఇప్పుడు ఫస్ట్ దీని వాల్యూ కనుక్కుందాం. సో ఫస్ట్ దీని వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 numbers 2 digits ఉన్నాయి. ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి చూడండి స్క్వేర్ రూట్లో ఉంది. స్క్వేర్ రూట్లో 2 digits ఉంటే మనకి డెసిమల్ పాయింట్ 1 digitకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఈజ్ ఈక్వల్ టు 57 ఇచ్చాడు. 57 ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 32.49 ఎంత అవుతుంది అంటే, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, 2 digits ఉన్నాయి. 2 digits కాబట్టి స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే 1 digitకే డెసిమల్ పాయింట్ వస్తుంది. సో 57 కాస్త ఏమవుతుంది మనకి 5.7 అవుతుంది. ఎందుకంటే 1 digitకి ముందు డెసిమల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ 2 digits ఉంటే 1 digit, ఇక్కడ 4 digits ఉంటే 2 digits, అలా అనమాట. సో దానికి హాఫ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే 0.3249. ఓకే, సో ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.3249. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్కి ఉంది, 4 digitsకి ముందు డెసిమల్ పాయింట్ ఉంది. 4 digits ముందు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో ఏం రావాలి, హాఫ్ అంటే 2 digits ముందునే డెసిమల్ పాయింట్ రావాలి. సో 2 digits వచ్చి దానికి ముందున డెసిమల్ పాయింట్ రావాలి. సో 0.57 అనమాట. సో అలాగే నెక్స్ట్ చూడండి, సో ఇంకా 2 మిగిలాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6, ఇవేమో 6 అంటే 3 digits ముందు. ఇక్కడేమో 8 ఉన్నాయి, 8 అంటే 4 digits ముందు. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, నెక్స్ట్ వచ్చేసి 3 digits ముందు అంటే 0.057. నెక్స్ట్ ఏమొచ్చి 4 digits ముందు 0.0057. ఓకే, సో ఏం చెప్పాడు, ఈ 4ని యాడ్ చేయమని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, మనని ఈ 4ని యాడ్ చేయమని చెప్పాడు. సో ఈ 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. సో క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ 4ని యాడ్ చేయాలి. 4ని యాడ్ చేయాలంటే మనం డైరెక్ట్గా నీట్గా డెసిమల్ పాయింట్స్తో సహా క్లియర్గా వేసుకోవాలి. సో 5.7, 0.57, 0.057, సో నెక్స్ట్ లాస్ట్ ఏంటి 0.0057. సో యాడ్ చేయండి, 7 5 + 7 12 2 1 క్యారీ, 7 + 5 12 + 1 13 3 1, 7 + 5 12 + 1 13 3 1, డెసిమల్ పాయింట్ 5 + 1 6, 6.3327. సో ఆన్సర్ చూడండి ఇక్కడ 6.3327, ఆప్షన్ డి. ఓకే, ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, ఫాస్ట్గా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ టు మెన్ అట్ ఏ పార్టీ వాస్ 1:2. ఓకే, ద రేషియో ఆఫ్ ఉమెన్ టు మెన్ అట్ ఏ పార్టీ వాస్ 1:2. బట్ వెన్ 2 women and 2 men left, the ratio became 1:3. ఓకే, ఉమెన్ మెన్ ఉన్నారంట, వాళ్ళ రేషియో ఒక పార్టీలో, వాళ్ళిద్దరు రేషియో అంత 1:2 అంట. ఓకే, తర్వాత 2 women వెళ్ళిపోయారు, 2 women వెళ్ళిపోయారు, 2 men వెళ్ళిపోయారు. అప్పుడు రేషియో ఏమైంది, 1:3 అయింది. అయితే హౌ మెనీ పీపుల్ వర్ ఒరిజినల్లీ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ అన్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఉమెన్, పార్టీలో ఉన్న ఉమెన్ ఎక్స్ తీసుకుందాం. ఓకే,
ఉన్న మెన్ పార్టీలో ఉన్న మెన్ వై తీసుకున్నాం. అప్పుడు వాళ్ళిద్దరు రేషియో ఎంత ఇచ్చాడు 1:2 అంటే x:y ఈజ్ ఈక్వల్ టు 1:2. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది x:y ఈజ్ ఈక్వల్ టు 1:2 అంటే ఏంటి x/y ఈజ్ ఈక్వల్ టు 1/2. సో రేషియోస్ని ఏం చేయొచ్చు ఇలా మనం రాసుకోవచ్చు. x/y ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందంటే మనకి బట్ వెన్ 2 women and 2 men లెఫ్ట్ ద రేషియో బికేమ్ 1:3. ఇద్దరు ఉమెన్ ఇద్దరు మెన్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎక్స్లోంచి ఇద్దరు వెళ్ళిపోయారు, వైలోంచి ఇద్దరు వెళ్ళిపోయారు, అప్పుడు వాళ్ళ రేషియో ఉంది 1:3 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి x-2. ఓకే, ఎక్స్లోంచి ఇద్దరు వెళ్ళిపోయారు, వైలోంచి కూడా ఇద్దరు వెళ్ళిపోయారు, y-2. అప్పుడు రేషియో ఏమైంది 1/3 అయింది. ఓకే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు రేషియో 1:3 అయింది. సో అంటే 1/3 అనమాట. సో ఈ 3ని ఈ సైడ్ పంపిస్తున్నాను, y-2ని అటుపక్క పంపిస్తున్నాను. 3ని ఇటుపక్క పంపిస్తే 3 × x 3x, 3 × -2 -6 ఈజ్ ఈక్వల్ టు y-2 × 1 y-2. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ముందు ఈక్వేషన్ సాల్వ్ చేసాం మనం. y ఈజ్ ఈక్వల్ టు 2x అని ఉంది. సో ఈ y ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు 2x పెట్టుకోవచ్చు. సో 3x - 6 ఈజ్ ఈక్వల్ టు 2x - 2. సో 2xని ఈ సైడ్ తింపిస్తే 3x - 2x ఈజ్ ఈక్వల్ టు ఈ -6 అటుపక్క వెళ్తే +6 అవుతుంది, 6 ఇది -2. సో 3x - 2x x ఈజ్ ఈక్వల్ టు 6 - 2 4. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది, x వాల్యూ 4 వచ్చింది. y వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు y వాల్యూ 2 × x. సో 2 × 4 2 × 4 ఎంత? సో y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఫస్ట్ పార్టీలో ఉమెన్ వచ్చి 4 ఉన్నారు, మెన్ వచ్చి 8 ఉన్నారు. అంటే 4 + 8 ఎంత? టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ పార్టీలోని. సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ మనకి హౌ మెనీ పీపుల్ వర్ ఒరిజినల్లీ ప్రెసెంట్ ఎట్ ద పార్టీ. సో పార్టీలో ఎంతమంది ఉన్నారు టోటల్గా మనకి 12 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇది మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. సో ఏం లేదు, ఇక్కడ జస్ట్ రేషియోతో డీల్ చేయడమే అంతే. ఓకే, ఇట్ ఈస్ సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 34th క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి 9 persons వెంట్ టు ఏ హోటల్. 9 persons హోటల్కి వెళ్ళారంట ఫర్ టేకింగ్ దేర్ మీల్స్ తినడానికి వెళ్ళారు. ఓకే, 8 of them spent ₹12 ఈచ్ ఆన్ దేర్ మీల్స్. ఓకే, 8 members ఒక్కొక్కరు ₹12 స్పెండ్ చేశారంట. అండ్ ద 9th spent ₹8 మోర్ దాన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద 9. ఇక్కడ చూడండి ₹8 మోర్ దాన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద 9 మెంబర్స్ యావరేజ్ ఎక్స్పెండిచర్ కంటే ₹8 ఎక్స్ట్రా స్పెండ్ చేశాడంట 9th person. అయితే వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై దెమ్. సో చూడండి క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. సో క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 9 members హోటల్కి వెళ్ళారు మీల్స్ చేయడానికి. ఓకే, 8 members ఒక్కొక్కరు ₹12 ఖర్చు పెట్టారు 8 members. కానీ ఇంకొకడు మిగిలిపోయాడు కదా, తను ఏం చేశాడు వీళ్ళ యావరేజ్ టోటల్ 9 members యావరేజ్ కంటే ₹8 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడంట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి 8 members ఖర్చు పెట్టారు. 8 members ఖర్చు పెట్టినప్పుడు ₹12 ఖర్చు పెట్టారు. అంటే ఎంత ఖర్చు పెట్టారు ₹96 ఖర్చు పెట్టారు. ఓకే, ₹96 ఖర్చు పెట్టారు 8 members కలిసి. ఫర్ ఎగ్జాంపుల్ 9th member ₹X ఖర్చు పెట్టాడని మనం అనుకుందాం. ఓకే, సో మొత్తం టోటల్ 96 + X. వీళ్ళ యావరేజ్ కావాలంటే ఎప్పుడు ఏం చేయాలి డివైడెడ్ బై మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 9. వాళ్ళ యావరేజ్ ఎంత వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అది వచ్చి 9 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడు మనకి సో 9th person స్పెండ్ ₹8 మోర్ దాన్ ద యావరేజ్. ఇది మొత్తం యావరేజ్ అయింది. దీనికి ₹8 యాడ్ చేస్తే అప్పుడు 9th person ఎంత ఖర్చు పెట్టాడో వచ్చిందంట. 9th person ఎంత ఖర్చు పెట్టాడు మనం ఎంత అనుకున్నాం X అనుకున్నాం. సో ఇది ఏమవ్వాలి మనకి X అవ్వాలి. సో ఇప్పుడు X వాల్యూ మనం కనుక్కోవాలి. సో X వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి క్లియర్గా చూస్తే మనకి 9 మనం LCM తీసుకోవచ్చు. 9 LCM తీసుకుంటే ఏమవుతుంది మనకి 96
సో ఇక్కడ పేపర్లో చేద్దాం. 96 ప్లస్ ఎక్స్ బై 9 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంది. సో దీన్నే ఇప్పుడు మనం ఇందులో తీసుకుందాం. సో 96 ప్లస్ ఎక్స్ బై 9 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి 96 ప్లస్ ఎక్స్ 9 ఇంటూ 8, ఎందుకు ఎల్సిఎం చేస్తాం, 9 ఇంటూ 8 72, 9 ఆ సైడ్ వెళ్తే 9x అవుతుంది. ఓకే, సో 96 ప్లస్ 72, 6 ప్లస్ 2 8, 9 ప్లస్ 7 16, 168, 9x మైనస్ ఎక్స్ ఎంత వచ్చింది, 8x వచ్చింది. సో 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 168. అప్పుడు ఎక్స్ ఎంత అయింది మనకి, ఎక్స్ ఎంత అయింది 168 బై డివైడెడ్ బై అవుతుంది ఇక్కడ 8. సో 8 21. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 21 వచ్చింది. కానీ మనల్ని ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు వాళ్ళు, వాట్ వాస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై దెమ్. సో టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు అని అడిగారు. సో 8 మెంబర్స్ కలిసి 96 స్పెండ్ చేశారు, 96 8 మెంబర్స్ కలిపి స్పెండ్ చేశారు. సో లాస్ట్ మెంబర్ ఎంత స్పెండ్ చేశాడు, ఎక్స్ స్పెండ్ చేశాడు అని మనం అనుకున్నాం. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 21 వచ్చింది. సో ఆ 21 ఏం చేయాలి, ఇక్కడ మనం యాడ్ చేయాలి. 21ని యాడ్ చేస్తాం. 6 ప్లస్ 1 7, 9 ప్లస్ 2 11. సో 117. సో 117 ఇక్కడ ఆప్షన్ డి వచ్చింది. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ వెజల్ full of water weighs 16.5 kg. When the vessel is 1/4 full, it weighs 5.25 kg. Find the weight of empty vessel in kg. సో ఇక్కడ ఏం అడిగాడు మనకి క్వశ్చన్, ఏ వెజల్ ఫుల్ ఆఫ్ వాటర్తో ఫుల్గా ఉన్నప్పుడు, ఒక వెజల్ వాటర్తో ఫుల్గా ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత అంట, 16.5 kg అంట. కానీ అది పావు వంతు 1/4 ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత అంట, 5.25 kg అంట. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద ఎంటీ వెజల్. అంటే ఈ వెజల్కి కూడా కొంచెం వెయిట్ ఉంది. ఓకే, అందులో వాటర్ ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా సరే ఆ వెజల్కి కొంత వెయిట్ ఉంది. ఆ వెయిట్ ఎంత అని వాళ్ళు మనల్ని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందులో ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు చూడండి, వెజల్ వెయిట్, ఓన్లీ వెజల్ వెయిట్ మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఫుల్ వాటర్ వెయిట్ వై అనుకున్నాం అనుకోండి. ఓకే, వెజల్ వెయిట్ ఎక్స్ అనుకున్నాం, ఫుల్ వాటర్ వెయిట్ వై అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ వెజల్ ఫుల్ ఆఫ్ వాటర్ వెయిస్ 16.5 kg అన్నాడు. అంటే ఎక్స్ ఎంటీ వెజల్ వెయిట్, వాటర్ వెయిట్ వై రెండు కలిపితే ఎంత అంట, 16.5 అంట. సో మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16.5. సో మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16.5. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, వెన్ ద వెజల్ ఈజ్ 1/4 ఫుల్. 1/4 ఫుల్ అంటే వాటర్ 1/4 అయిపోయింది. అంటే ఇక్కడ వై మనం వాటర్ వెయిట్ అనుకున్నాం. వాటర్ వెయిట్ ఇప్పుడు ఏమైంది, 1/4 అయిపోయింది. అంటే y/4 అయిపోయింది. y/4 అయిపోయినప్పుడు ఎంత ఇచ్చాడు కేజీస్, 5.25 కేజీస్ ఇచ్చాడు వెయిట్. అంటే వెజల్ వెయిట్ సేమే ఉంటుంది, అప్పుడు కూడా వెజల్ వెయిట్ ఉంటుంది. కానీ వాటర్ వెయిట్ ఎంత అయిపోయింది, పావు వంతు అయిపోయింది. అంటే 1/4 అయిపోయింది. అంటే y/4 అయింది అనమాట. అంటే ఎక్స్ ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 5.25 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చింది, మనకి ఎక్స్ ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 5.25 మనకి వచ్చింది. సో ఇప్పుడు మనల్ని ఇందుకు ఏం కనుక్కోమన్నాడు, అంటే ద వెయిట్ ఆఫ్ ఎంటీ వెజల్ కనుక్కోమన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు మనకి. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఈక్వేషన్లోని 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో మనం ఎక్స్ వాల్యూని ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం వై వాల్యూని కనుక్కున్నాం అనుకోండి, ఈ ఈక్వేషన్లో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి వై వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ మనం వై వాల్యూ కనుక్కుందాం. సో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సో ఇది సబ్ట్రాక్షన్. ఓకే, సో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇది 0 అయిపోయింది. y మైనస్ y/4, y మైనస్ y/4 ఎంత, బై 1 ఎల్సిఎం తీసుకుంటే టోటల్ 4 వస్తుంది. 4y మైనస్ y అంటే 3y/4 వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, 3y/4 ఈజ్ ఈక్వల్ టు 16.5లోంచి 5.25 తీయాలి. 16 మైనస్ 5 11, 50 మైనస్
0.25. సో 11.25 వచ్చింది. సో y వాల్యూ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు 11.25. 3/4 అటుపక్క వెళ్తే ఏమవుతుంది? 4/3 అవుతుంది. 4/3 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3తోని క్యాన్సిల్ చేద్దాం, లేదంటే ఓకే 3తో క్యాన్సిల్ చేసేద్దాం. 3 3s are 9. ఓకే 2 వచ్చింది. 2 22, 3 7s 21, 15, 3 5s 15. సో 3.75 into 4, 3.75 into 4. ఓకే 4 5s 20, 4 7s 28, 30, 4 3s 12, 15. 2 పాయింట్స్ ముందున డెసిమల్ ఉంది, సో 2 పాయింట్స్ ముందు డెసిమల్ పెట్టుకున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16.50. ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. y 15 అయితే ఆటోమేటిక్ x ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. అందుకే 15 ప్లస్ 1.5 16.5 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటి? x వాల్యూ 1.5. సో ఇక్కడ ఆప్షన్స్లో మనం చూసుకుంటే x వాల్యూ ఎంత? 1.5. ఓకే, ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ కెన్ రో 6 km/h ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో అయితే 6 km/hలో వెళ్తాడంట. ఇఫ్ ద రివర్ ఈజ్ రన్నింగ్ ఎట్ 2 km/h. సో రివర్ది ఎంత ఇచ్చాడు మనకి? 2 km/h ఇచ్చాడు. ఇట్ టేక్స్ హిమ్ 3 hours టు రో టు ఏ ప్లేస్ అండ్ బ్యాక్. సో ఒక ప్లేస్కి వెళ్ళి రావటానికి ఎంత టైం పట్టిందంటే టోటల్గా 3 hours పట్టిందంట. హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్ అన్నాడు. సో మనకి ఇక్కడ చూడండి, స్టిల్ వాటర్లో నార్మల్ స్పీడ్ ఎంత? 6 km/h. రివర్ స్పీడ్ ఎంత అంటే కరెంట్ స్పీడ్ అనమాట. కరెంట్ వాటర్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 2 kilometers ఇచ్చాడు. 2 km/h. ఇట్ టేక్స్ హిమ్ 3 hours టు రో టు ఏ ప్లేస్ అండ్ బ్యాక్. సో ఒక ప్లేస్కి వెళ్ళి వెనక్కి రావడానికి 3 hours పట్టిందంట. హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్? అయితే ప్లేస్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం క్లియర్గా దీన్ని డయాగ్రమెటికల్గా తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఈ పాయింట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇలాగే రావాలి ఇంతవరకు. ఓకే, సో నేను ఈ డిస్టెన్స్ని ఎంత అనుకుంటున్నానంటే ఎక్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ ఈ సైడ్ ఫ్లో అవుతుంది అనుకోండి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు కదా, ఇలాగే ఫ్లో అవుతుందని తీసుకుందాం. ఇలాగే ఫ్లో అవుతుందని తీసుకుంటే మనకి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఏమవుతుంది? మనకి 6 km స్టిల్ వాటర్లో, కానీ స్ట్రీమ్ ఇటు సైడ్ ఫ్లో అవుతుంది అంటే వాటర్ కూడా ఇటుపక్క ఫ్లో అవుతుంది. వాటర్ ఇటుపక్క ఫ్లో అవడం వల్ల బోట్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తుంది? ఇంకో 2 kilometers స్పీడ్గా వెళ్తుంది. అంటే ఇటుపక్క వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది మనకి? 8 km స్పీడ్లో టోటల్గా మనకి వెళ్తుంది అనమాట. అదే రివర్స్లో అనుకోండి, రివర్స్లో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనకి? వాటర్ ఈ సైడ్ ఫ్లో అవ్వడం వల్ల ఇది 6 km స్పీడ్లోది, ఈ 2 km స్పీడ్ వాటర్ అడ్డుకోవడం వల్ల రివర్స్ స్పీడ్ ఏమవుతుందంటే 4 km మనకు అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. లేకపోతే తప్పకుండా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఏంటో, టాపిక్ ఏంటో. సో ఇక్కడ 8 kilometers వెళ్ళేటప్పుడు 8 kilometers స్పీడ్తో వెళ్తుంది. వచ్చేటప్పుడు ఏమవుతుంది? వాటర్ అడ్డుకోవడం వల్ల బోట్ స్పీడ్ తగ్గిపోయి దాని స్పీడ్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 4 kilometers స్పీడ్తో వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకున్నాను. సో ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం ఎంత పడుతుందో తీసుకుందాం. ఫస్ట్ వెళ్ళేటప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? డిస్టెన్స్ బై వెలాసిటీ ఆర్ స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఫార్ములా, అది అందరికీ తెలిసిన విషయమే. సో టైం ఫస్ట్ వెళ్ళేటప్పుడు T1 అనుకుంటున్నాను. ఓకేనా? వచ్చేటప్పుడు ఏమనుకుంటున్నానంటే T2 అనుకుంటున్నాను. ఓకే, వచ్చేటప్పుడు కూడా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ ఏమొచ్చిందంటే T1 ఎంత? డిస్టెన్స్ ఎంత? ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎక్స్ డిస్టెన్స్. స్పీడ్ ఎంత? వెళ్ళేటప్పుడు 8. ఎక్స్క్యూజ్ మీ. సో వెళ్ళేటప్పుడు
స్పీడ్ ఎంత అంటే 8. బట్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత, రిటర్న్ వచ్చేటప్పుడు 4 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో డిస్టెన్స్ ఎంత, సేమ్ అదే ఎక్స్. సో ఎక్స్ స్పీడ్ ఎంత 4. ఓకే, సో ఇక్కడ ఏంటంటే T1 + T2 టోటల్ టైం ఎంత ఇచ్చాడు మనకి, టోటల్ టైం ఎంత ఇచ్చాడు మనకి 3 hours ఇచ్చాడు. సారీ, సో టోటల్ టైం మనకి 3 hours ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి T1 + T2 ఎంత అవుతుందంటే T1 + T2 = 3 hours. సో 3 hours ఇచ్చాడు కాబట్టి x/8 + x/4 ఎంత రావాలి మనకి 3 రావాలి. సో T1 అంటే x/8 + T2 అంటే x/4 = 3. సో మన ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎల్సిఎం ఎంత 8 వస్తుంది. సో ఇక్కడ x, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 times, సో 2x = 3. సో x + 2x 3x/8 = 3. 3 ones 3 ones. సో x = 8. 8 ఈ సైడ్ వెళ్తే 8 వస్తుంది. సో x ఎంత వాల్యూ 8 వచ్చింది. సో డిస్టెన్స్ ఎంత 8. సో డిస్టెన్స్ ఎంత మనకి ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే మనకి 8 km క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఓకే గైస్, నేను మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ, మిగతా 14 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నేను సాల్వ్ చేస్తాను. అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది ఏపీ పోస్టల్ MTSకి. సో అందరూ అప్లై చేసి తప్పకుండా సక్సెస్ రావాలని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.